కామాఖ్యాదేవి రాజపరివారాన్ని ఎందుకు శపించింది? ఏ కారణంతో కామాఖ్యాదేవి ఆలయంలోకి రాజుకి అనుమతి లేకుండా పోయింది? ఏ ఘటన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది? కామాఖ్యాదేవి పూజారిని రాయిగా మార్చేసింది. కామాఖ్య బహిష్టుకి కారణాలేంటి? ప్రతి ఏడాది జూన్ చివర్లో అంబుబాచి పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు? ప్రత్యేకంగా ఏ ప్రదేశం గురించైతే చెప్పుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని కూచ్ బిహార్ రాజు పరిపాలిస్తుండేవాడు. కొన్ని చోట్ల అతన్ని కూచ్ బిహార్ రాజా అని పిలిచేవాళ్ళు. ఈ రాజు నరనారాయణుడికి ఆలయ పూజారి కేందు కైకలికి మధ్య మంచి స్నేహం ఉండేది. కేందు అడిగితే ఆ దేవత ఖచ్చితంగా ఎలాంటి కోరికనైనా నెరవేరుస్తుందని చెప్పేవాళ్ళు. ఒకరోజు ఆలయంలోకి ఒక మహిళ తన మృత శిశువుతో ఆలయంలోకి అడుగుపెట్టింది. ఏడుస్తున్న ఆ తల్లి తన బిడ్డను బతికించమని కేందు కైకలని వేడుకుంటుంది. చావు పుట్టుక నా చేతుల్లో లేదు, ఇది ఆ తల్లి మాత్రమే చేయగలుగుతుంది అని చెప్తాడు. మీ భక్తి మీద నాకు నమ్మకం ఉంది, మరోసారి ఆ తల్లిని ప్రార్థిస్తే ఆ తల్లి తప్పకుండా మీ మాట వింటుంది. అప్పుడు పూజారి సరే, నేను వెళ్ళి ఆ మాతను ఒకసారి పూజిస్తాను, నీ మాటగా నీ బిడ్డను బతికించమని వేడుకుంటాను అని చెప్తాడు. కానీ నిర్ణయం ఆ తల్లి చేతుల్లోనే ఉందని చెప్తాడు. ఆ మృత శిశువును తీసుకుని మాత కామాఖ్య గర్భగుడిలోకి తీసుకువెళ్తాడు. కామాఖ్య ఆలయంలోని గర్భగుడిలో ఆ సమయంలో ఎలాంటి విగ్రహం లేదు. అక్కడ దేవి యొక్క మర్మాంగం మాత్రమే ఉంటుంది. మాతా సతీ శరీరంలోని ఒక భాగమైన యోని ఇక్కడ రాలిందని చెప్తారు. మహాదేవుడు దేవి శరీరాన్ని తన భుజాల మీద ఎత్తుకుని విశ్వమంతా తిరుగుతున్నాడు. విష్ణువు తన చక్రంతో మాతను 51 ముక్కలు చేస్తాడు. ఆ శరీర భాగాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు వెలసాయి. ఏ రోజైతే ఆ ఆలయంలో మాత యోని వచ్చి పడిందో ఆ రోజు నుంచి ఇక్కడ ఒక ద్రావణం నిరంతరం కారుతూ ఉంది. యోని భాగంలో నిరంతరం ఒక జలం నిండి ఉంటుంది. ఆ జలమే కామాఖ్యాదేవి యొక్క ప్రసాదం. ముఖ్యంగా అంబుబాచి పండుగ సమయంలో జూన్లో అమ్మ రజస్వలవుతుంది. ప్రతి ఏడాది ప్రత్యేక మాసంలో అమ్మ ఋతుచక్రంలోకి వస్తుంది. ఆ సమయంలో ఆలయ ద్వారాలు మూసేస్తారు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దేవి ముఖ్యమైన భాగంపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఆ తర్వాత తలుపులు మూస్తారు. 3 రోజుల తర్వాత తలుపులు తీసేసినప్పుడు ఆ తెల్లని వస్త్రం మొత్తం రక్తసిక్తమై ఉంటుంది. అంటే రక్తస్రావం అవుతుంది. ఆ వస్త్రాన్ని తీసి దాన్ని ప్రసాదంగా భావించి భక్తులకు పంచుతారు. ఈ ప్రత్యేకమైన వస్త్రం మీద కేందు కలై పూజారి ఆ మృత శిశువును పడుకోబెడతాడు. అలా పడుకోబెట్టి అమ్మ, చావు బ్రతుకు మీ చేతుల్లోనే ఉంది అని నమస్కరిస్తాడు. అలా బిడ్డను పడుకోబెట్టగానే కాసేపటికే ఆ మృత శిశువు బ్రతుకుతుంది. ఆ విషయం నెమ్మదిగా అంతటా పాకుతుంది. రాజు వరకు ఆ విషయం చేరుతుంది. ప్రతిరోజు ఆ పూజారి సాయంత్రం అవగానే గుడి తలుపులు మూసేసి కళ్లకు గంతలు కట్టుకుని కామాఖ్యాదేవి పూజలో మునిగిపోతాడు. ఆ సమయంలో దేవి వచ్చి నగ్నంగా నృత్యం చేస్తుంది, ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయం కూడా రాజుకి చేరుతుంది. ఆ పూజ సమయంలో అతడికి కూడా అనుమతి కావాలని, ఒక్కసారైనా దేవిని దర్శనం చేసుకోవాలని ఆ పూజారిని వేడుకుంటాడు. అప్పుడు ఆ పూజారి, నేను కళ్లకు గంతలు కట్టుకుని పూజ చేస్తాను రాజా, దేవిని నేను కూడా ఎప్పుడూ చూడలేదని చెప్తాడు. అయినా రాజు వినడు. సామధాన భేద దండోపాయాలతో పూజా సమయంలో అక్కడికి చేరుకుంటాడు. కానీ పూజారి మాత్రం ఆలయం తలుపులు తీయడు. అయితే రాజు మాత్రం ఆలయ తలుపుల సందుల్లోంచి దేవిని చూడాలని ప్రయత్నిస్తాడు. ఆ విషయం దేవికి అర్థమవుతుంది. కోపంతో రగిలిపోయి వెంటనే అక్కడున్న పూజారిని రాయిగా మార్చేస్తుంది. రాజును శపిస్తుంది. రాజ పరివారంలో ఎవరైనా భవిష్యత్తులో ఈ ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన వంశం మొత్తం సర్వనాశనమైపోతుందని శపిస్తుంది. ఇక అప్పట్నుంచి ఆ రాజకుటుంబీకులెవరూ ఆ ఆలయం వైపు తొంగి చూడరు. పూజా కార్యక్రమం నిర్వహించే ప్రత్యేక మాసంలో అయితే అటువైపుకు కూడా వెళ్లరు. ఆ ఆలయం యొక్క ప్రదేశం కూడా కనిపించకుండా గోడను అడ్డంగా కట్టేశారు. అటువైపు చూసే సాహసం కూడా చేయడం మానుకున్నారు. అలా ఆ ఆలయంలోకి రాజకుటుంబీకులకు ప్రవేశం లేకుండా పోయింది. కామాఖ్య లేదా కామేశ్వరి ఆమె కోరికలు తీర్చే దేవత అని చెప్తూ ఉంటారు. కామదేవుడు నీలాచల్ కొండలపైన సతీదేవి గౌరవార్థం విశ్వకర్మ సహాయంతో విధిగా ఆలయాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 16వ శతాబ్దం ప్రారంభంలో ధ్వంసం చేసిన తర్వాత నరనారాయణ నిర్మించినట్లు చెబుతారు. దక్షుడు శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో యజ్ఞం చేసిన కాలం నాటి పురాణం. దక్షుడు శివుడు మరియు సతీదేవి తప్ప మిగతా దేవతలను యజ్ఞానికి ఆహ్వానించారు. ఆమెకు ఆహ్వానం అందకపోవడం సతీదేవిని యజ్ఞానికి రాకుండా అడ్డుకోలేదు. చివరికి శివుడు పశ్చాత్తాపం చెందుతాడు మరియు సతీ యజ్ఞానికి వెళ్ళింది. దక్షుడు శివుణ్ణి అవమానించాడు. సతీ తన భర్త పట్ల తండ్రి చేసిన అవమానాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అవమానం మరియు గాయం పట్ల కోపోద్రిక్తుడైన శివుడు తన వీరభద్ర అవతారంలో దక్షుణ్ణి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. భార్య శరీరాన్ని భుజానికెత్తుకుని తాండవం చేసి విధ్వంసం యొక్క ఖగోళ నృత్యం చేస్తాడు. ఆ విధ్వంసం ఆపడానికి జోక్యం చేసుకోమని ఇతర దేవతలు విష్ణువుని అభ్యర్థిస్తారు. ఆ దిశగా విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు.
అది సతీదేవి శరీరాన్ని కత్తిరిస్తుంది. శరీరంలోని వివిధ భాగాలు భారత ఉపఖండంలోని అనేక ప్రదేశాల్లో పడిపోతాయి. నేడు అవే శక్తిపీఠాలుగా వెలసాయి. ఈ శక్తిపీఠాల్లో అనేకం ఇప్పుడు ప్రధాన యాత్రాస్థలాలుగా మారాయి. ఏడాది పొడవునా భక్తులను ఆకర్షిస్తున్నాయి. 51 శక్తిపీఠాలలో ఒకదానిలో 4 ఆదిశక్తిపీఠాల్లో కామాఖ్య దేవాలయం ప్రత్యేకమైంది. ఎందుకంటే దేవి సతీ స్త్రీ యోని ఇక్కడే పడింది కాబట్టి. దేవి కామాఖ్యను సంతానోత్పత్తి దేవత అని కూడా పిలుస్తూ ఉంటారు. కామాఖ్య దేవాలయంలో హోలీ పండుగ బాగా జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మించి అంబుబాచి మేళాలో అస్సాం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వం కనబడుతుంది. ఇక్కడ కళాకారులు మరియు ప్రదర్శనకారులు వాళ్ళ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక నివేదన అందిస్తూ ఉంటారు. జానపద నృత్యాలు, సంగీత పఠనాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహంగా కోలాహలంగా జరపబడతాయి. కళ మరియు భక్తి యొక్క శక్తివంతమైన వస్త్రాన్ని సృష్టిస్తాయి. అంబుబాచి ఫెస్టివల్ అని కూడా పిలువబడే అంబుబాచి మేళా సాధారణంగా జూన్ 22వ తేదీన ప్రారంభమై 4 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే హిందూ చాంద్రమాన క్యాలెండర్ ఆధారంగా పండుగ తేదీలు ప్రతి సంవత్సరం కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటాయి. అంబుబాచి మేళా అనేది ఒక మతపరమైన సమావేశం మాత్రమే కాకుండా విభిన్న సంస్కృతులు మరియు సాంప్రదాయాల కలయిక అని చెప్పడం మనం గమనించవచ్చు. వివిధ నేపథ్యాలకు చెందిన ప్రజలు ఇక్కడకు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక ఆత్మ పరిశీలన, సంతోషకరమైన వేడుక మరియు స్త్రీకి ఇచ్చే గొప్ప గౌరవంగా కూడా మనం చూడొచ్చు. అంబుబాచి మేళా స్త్రీతత్వం మరియు స్త్రీ అంటే దేవతగా కొలిచేందుకు ఒక ముఖ్య ప్రాధాన్యతను కూడా ఇస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.